భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రశ్నార్థకంగా తయారైంది. భారతదేశంలో ఉండేటువంటి న్యాయమూర్తులపైన లేదా న్యాయ వ్యవస్థ నిర్ణయాలపైన చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఈ మధ్య ఢిల్లీలో హైకోర్టు న్యాయమూర్తి ఏ విధంగా ధనం కట్టలతో నోట్ల కట్టలతో పట్టుబడ్డాడో, కాల్చివేయడం జరిగిందో దాని గురించి జవాబుదారీతనం న్యాయ వ్యవస్థ నుండి బయటకు రావట్లేదు. ఇప్పటికొచ్చి దాని గురించి వివరణ ఇవ్వడం కానీ, ఆ జడ్జీని సస్పెండ్ చేయడం కానీ, పదవి నుంచి విరమింప చేయడం కానీ ఏదీ కూడా చేయలేదు. పైపెచ్చి మరొక రాష్ట్రానికి ప్రమోట్ చేశారు. ఇది కొలీజియంకు పూర్తి అధికారాలు ఉండడం వల్ల జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థ. కాబట్టి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ఆఖరికి అందరినీ వాళ్ళే ప్రశ్నించేటట్టుగా న్యాయ వ్యవస్థ తమకు తాము సుప్రీమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఇది పార్లమెంటు కదా, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీమో. కాబట్టి పార్లమెంటుకు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జవాబుదారీతనం ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ సుప్రీమోగా వ్యవహరించడం అనేటువంటిది చాలా పిక్యులర్గా ఉన్నది. వాళ్ళు తమ యొక్క నిర్ణయాలను తామే చేసుకుంటూ, న్యాయమూర్తులను వాళ్ళే నియమించుకుంటూ, ప్రమోషన్లు వాళ్ళే చేసుకుంటూ ఉంటున్నారు. ఇది కొంతవరకు కూడా మంచి నిర్ణయం కాదు. అయితే పార్లమెంటు మీద ఆధారపడినంత కాలం రాజకీయ జోక్యం ఉండడం వల్ల కొలీజియం అనేటువంటిది కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని, మధ్యలో వాళ్ళు ఏర్పాటు చేసుకొని దానితో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. కాబట్టి ఈ రెండింటినీ కూడా చెక్ చేస్తూ ఏదో ఒక వ్యవస్థను చట్టరూపంలో తీసుకొని వచ్చి న్యాయమూర్తులను ఎవరు కంట్రోల్ కాదు, గైడెన్స్ చేస్తారు, వాళ్ళు ఎవరికి యొక్క జవాబుదారీతనంగా ఉండాలో నిర్ణయించి రూపంలోనికి తీసుకురావడం మంచిది. అంతవరకు కూడా న్యాయ వ్యవస్థ అనేటువంటిది చాలా చెడ్డ పేరుకు గురవుతున్నది. ఉదాహరణకు కవిత లిక్కర్ కేసులో బయటకు రావడం, జనార్దన్ రెడ్డి మైనింగ్లో బయటకు రావడం, జడ్జీలను కొన్నాడు, ఆ జడ్జీలకు ఎంత డబ్బులు ఇచ్చాడో అన్నీ కూడా పేపర్లో రావడం, కథనాలుగా డిబేట్స్ చేయడం టీవీల్లో, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి న్యాయ వ్యవస్థ పవిత్రంగా ఉన్నదా అంటే లేదు అనేటువంటిది నిరూపితమైంది. అది పత్రికా రూపంలోనూ లేదా టీవీ వ్యాఖ్యానాల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనకు చెబుతూనే ఉన్నాయి. కాకపోతే మరి న్యాయ వ్యవస్థను ఎవరు సరిదిద్దుతారు? వాళ్ళు సరిదిద్దుకోవడం చేస్తున్నప్పుడు చేయట్లేదు. వాళ్ళు సరిదిద్దడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ గ్రూపు, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉన్నాయి. దాంతో మరి ప్రజలు డబ్బులున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని నొచ్చుకోవడంలో తప్పే ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి, పార్లమెంట్ దీనిపై చట్టాలను తీసుకురావాలి అని చెప్పి సిటిజన్స్ తరపున నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్.